గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్. ఈరోజు బిగ్ క్వశ్చన్ ఇంట్రో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, ఒకసారి వినండి. చెప్తున్నాడు కదా 1,65,000 కోట్లు ఆయన చెప్తా ఉన్నాడు కదా, నేను కూడా 1,65,000కు ఇంకా నేను కూడా ఇంకో 10,000 ఎక్స్ట్రా యాడ్ చేసి 1,75,000 నేను చెప్పొచ్చు. చెప్పడం చాలా ఈజీ. నేను ఆల్రెడీ 59 నెలల్లో చేసిన గవర్నెన్స్ ద్వారా దేవుడి దయతో ఆ క్రెడిబిలిటీ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. కానీ అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు. చేయగలిగింది చెప్పాలి. రాష్ట్రంలో ఏ మేరకు వనరులు ఉన్నాయి, ఏ మేరకు వెసులుబాటు ఉండేది అనేది నేను మ్యాక్సిమం స్ట్రెచ్ చేస్తే, ఎక్కడ కరప్షన్ లేకుండా చేస్తే, ఎక్కడ లంచాలు వివక్ష లేకుండా డీబీటీ పద్ధతిలో మ్యాక్సిమం చేస్తే, మొత్తం బడ్జెట్లో స్ట్రీమ్ లైన్ చేస్తే మనం చేయగలిగేది ఇంతకన్నా ఎక్కువ వెసులుబాటు లేదు. అట్లాంటి దానికి నేను 70 నాది 70 అంటే 1,65,000 అంటే దాని అర్థమైంది ఆయన నేను మోసం చేయబోతున్నాను అని క్లియర్ కట్గా అనౌన్స్ చేస్తూ ఉన్నాడు. ఇంత దారుణంగా నేను మోసం చేయబోతున్నాను అని చెప్పి అనౌన్స్ చేస్తూ దాన్ని బుల్డోజ్ చేస్తూ తన అబద్ధాలు తన మోసాలతో ఈ దత్తపుత్రుడు వీళ్ళంతా బుల్డోజ్ చేస్తూ చెప్పడమే ఒక ఆశ్చర్యం. అబద్ధం అని తెలుసు, మోసం అని తెలుసు, జరగదని తెలుసు. 70,000 ఎక్కడ, 1,65,000 కోట్లు ఎక్కడ? సూపర్ 6 అమలు చేయటం తన వల్ల కాదని చంద్రబాబు చేతులెత్తేసిన తరువాత నాటి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నేను అందరికీ గుర్తుకొస్తున్నాయి. ఆనాడే జగన్మోహన్ రెడ్డి చిలక్క చెప్పినట్టు చెప్పారు, చంద్రబాబు ఏ పథకాన్ని అమలు చేయలేరు అని. అయినా మనం వినలేదు. చంద్రబాబు విజన్ ఉన్న వ్యక్తి కాదు, విధ్వంసకారుడు. ఇంత క్లియర్గా జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత కూడా మీకేమైనా అనుమానాలు ఉంటే ఓ 10 పాయింట్లు చెబుతాను. చంద్రబాబు విజన్ ఉన్న వ్యక్తే విధ్వంసకారుడా? మీరే డిసైడ్ చేయండి. పాయింట్ నెంబర్ 1, అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే 1,23,000 కోట్లు అప్పులు చేస్తే అతని విజన్ ఉన్నోడా, విధ్వంసకారుడా? పాయింట్ నెంబర్ 2, తెచ్చిన అప్పుల్లో ఒక్క పైసా అభివృద్ధి సంక్షేమానికి ఖర్చు చేయకుండా బీద ఏడుపులు ఏడిస్తే అతని విజన్ ఉన్నోడా, విధ్వంసకారుడా? పాయింట్ నెంబర్ 3, సీఎం అయిన 4 సార్లు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేతులెత్తేస్తే అతని విజన్ ఉన్నోడా, విధ్వంసకారుడా? పాయింట్ నెంబర్ 4, 1995 నుండి 2025 వరకు అడ్డదారుల్లో అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాళా తీయిస్తే అతను విజన్ ఉన్నోడా, విధ్వంసకారుడా? పాయింట్ నెంబర్ 5, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా పన్నులపై పన్నులతో ప్రజలను బాధేస్తే అతను విజన్ ఉన్నోడా, విధ్వంసకారుడా? పాయింట్ నెంబర్ 6, అధికారంలోకి వచ్చిన ప్రతిసారి తన అసమర్థత చేతగానితనాన్ని గత ప్రభుత్వాలపైకి నెట్టేస్తే అతను విజన్ ఉన్నోడా, విధ్వంసకారుడా? పాయింట్ నెంబర్ 7, తాను ప్రతిపక్షంలో ఉంటే అభివృద్ధి జరగకుండా కోర్టు కేసులు, ఎల్లో మీడియాతో ప్రభుత్వానికి అడ్డుకట్ట వేస్తే అతను విజన్ ఉన్నోడా, విధ్వంసకారుడా? పాయింట్ నెంబర్ 8, జగన్ కట్టిన పోర్టులు, మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయాలని కుట్ర చేస్తే అతను విజన్ ఉన్నోడా, విధ్వంసకారుడా? పాయింట్ నెంబర్ 9, ప్రభుత్వ బడులు, ఆసుపత్రులను నిర్వీర్యం చేసి కార్పొరేట్ చేతుల్లో తాకట్టు పెడితే అతను విజన్ ఉన్నోడా, విధ్వంసకారుడా? పాయింట్ నెంబర్ 10, అమరావతి పేరుతో భూములు దోచేసి బినామీల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే అతను విజన్ ఉన్నోడా, విధ్వంసకారుడా? 2014 మొన్నటికి మొన్న 2014 నాటి ఎన్నికల మేనిఫెస్టోను ఒకసారి చూపించండి. 2024 నాటి ఎన్నికల మేనిఫెస్టోను కూడా ఒక్కసారి చూపించండి స్క్రీన్ మీద. అందులో ఏ ఒక్కటైనా సరే ఈ 2 మేనిఫెస్టోలను ముందు పెట్టుకొని, ఒక దాంట్లో పవన్ కళ్యాణ్ లేరు, ఇంకో దాంట్లో పవన్ కళ్యాణ్ ఉన్నారు, అంతే తేడా. ఎగ్గొట్టడంలో మామూలే. 600కు పైగా హామీలు 2014లో సంపూర్ణంగా, అంటే 100% నెరవేర్చిన హామీలు ఏంటంటే 0. 100% దాంట్లో 1-2 మాత్రం సగం సగం. ఒక 4 రైతులకి ఒక 25,000, 20,000, 10,000 ఇచ్చేస్తే అది అయిపోయినట్టే. ఎవరు చెప్పారు మీకు, నేను కలగన్నావా నువ్వేమన్నా అని ఎదురుదాడి చేసి మొత్తం రైతు రుణమాఫీ చేశానని అబద్ధం చెప్పినటువంటి పరిస్థితి. మీరు మళ్ళీ ఒకసారి గూగుల్ని సెర్చ్ చేస్తే, ఒకసారి అడిగారంటే సింపుల్గా 2014 నాటి మేనిఫెస్టో దొరుకుతుంది మీకు. దాన్ని వాళ్ళ వెబ్సైట్ నుంచి తీసేయచ్చు, కానీ మీకు గూగుల్లో దొరుకుతుంది. అన్నీ చదవండి. 2014లో ఒక్కటైనా నెరవేర్చారా, ఏవేవి నెరవేర్చారో టిక్ చేయండి. ఇప్పుడు 2024 సూపర్ 6. ఇప్పుడు ఏమంటున్నారంటే చాలా క్లియర్గా చెప్పేస్తున్నారు, చేతులు ఎత్తేస్తున్నారు.
అప్పుడేం చేశారు? మోడీ పైకి నెట్టేశారు. కొద్ది రోజులు రాష్ట్ర విభజన, కాంగ్రెస్ మోసం అని ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు నడుపుతూ వచ్చారు. అందువల్ల చేయలేకపోతున్నాను, విభజన తెచ్చిన నష్టం అని. తర్వాత ఏం చేశారు? మోడీ పైకి నెట్టేశారు. మోడీ గారిని తిట్టకుండా మోడీ గారంత విధ్వంసకారుడు లేరని, ఆయన ఒక తీవ్రవాదని, ఆయన్ని తిట్టి ఎవ్వరికి ఏం చేయకుండానే రాష్ట్రాన్ని వదిలిపెట్టి అప్పుల్లో ముంచేసి 100 కోట్లు ఖజానాలో పెట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైకి వచ్చేశారు. ఈసారి 2024లో మళ్ళీ అధికారం ఇచ్చారు ప్రజలు, ఓట్లేశారు. ఇస్తే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి పైకి వచ్చారు. ఎన్ని రోజులు నడుపుతారు? అప్పుడు కాంగ్రెస్ పార్టీ విభజనపై నడిపారు కదా 2-3 ఏళ్ల పాటు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డే కారణమని ఒక 2-3 ఏళ్ళు నడుపుతారు. అప్పటికి ప్రజల్లో పూర్తి స్థాయిలో ఒక విసుగొచ్చి ఒక తిరుగుబాటు అనేది అంతర్గతంగా అంతర్లీనంగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మోడీ గారి పైకి వెళ్తారు. మోడీ కేంద్రం ఏం చేయలేదు. ఎందుకంటే 2014 నాటి అనుభవంతో చెప్తున్న మాటలు అయిపోతే ఈ మాటలు అందరికీ అర్థమయ్యాయి కదా. చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కదా, నేను ఇవ్వలేకపోతున్నాను, చేతులు ఎత్తేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డే కారణం, రాష్ట్రం విధ్వంసం అయిపోయింది, ఆర్థిక విధ్వంసం జరిగింది, దివాళా తీసింది అని 1995 నుంచి ఎవరు ఎన్టీ రామారావు గారిని దించేసిన రోజు నుంచే మొదలుపెట్టినటువంటి మాటలు. అవే మాటలు మొదలుపెట్టినటువంటి ఉన్నవాళ్ళు, ఆ తరం వాళ్ళు అప్పుడు వింటున్నారు, ఇప్పుడు వింటున్నారు, అవే మాటలు వింటూ ఉంటాం. ఒకసారి ఏమన్నారు మొన్నటికి మొన్న ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారి నోటితోనే ఒకసారి విందాం. అంత క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి మాత్రం అన్ని హామీలు నెరవేర్చేస్తాను అని వినిపించిందట. సాక్షి పత్రిక బూతురాతలు రాసిద్దట, రోత పత్రిక బూతురాతలట. మరి ఎందుకు రాధాకృష్ణ గారికి వినబడలేదో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి వినిపించండి, వారు కూడా వింటారేమో. ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి ప్లీజ్, లేటెస్ట్ బైట్. అయితే వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే, లేకపోతే చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్కి వస్తున్నారు, అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు, వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసైనా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం కానీ, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏది రైతైనా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. రైతైనా అవస్థపడాలి, తల్లులైనా అవస్థపడాలి, స్టూడెంట్స్ అయినా అవస్థపడాలి అని చెప్పేటటువంటి లీడర్ బహుశా ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఒక ఇథియోపియా, ఒక సోమాలియా, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రచారం చేసినటువంటి ఒక శ్రీలంక, ఈ దేశంలోనే నాయకులు ఇలా మాట్లాడుంటారేమో తెలియదు, మాట్లాడారో లేదో కూడా తెలియదు. ఫస్ట్ టైం మనం వింటున్నాం. నన్ను నమ్ముకున్న రైతు అవస్థపడాలి, నన్ను నమ్ముకున్న తల్లులు అవస్థపడాలి, నన్ను నమ్ముకున్న విద్యార్థులు అవస్థపడాలి, నన్ను నమ్ముకున్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు అవస్థలు పడాలి, నన్ను నమ్ముకున్నటువంటి మహిళలు, అది మన బస్సులు ఫ్రీ బస్సు వస్తుందని, సిలిండర్లు ఇస్తారని, ఇవి నమ్ముకున్న వాళ్ళందరూ అవస్థలు పడాలి. చేయగలిగితే చేస్తా, లేదంటే చేతులు ఎత్తేస్తే కనబడట్లేదట. చాలా అద్భుతంగా చెప్పారట. అన్ని హామీలు నెరవేరుస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారట. ఎవరు? రాధాకృష్ణ గారు అంటున్నారు. రాధాకృష్ణ గారు ఇంకో పని కూడా చేస్తున్నారు. ఒక రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతున్నారో ఏంటో అర్థం కాలేదు కానీ మీ సమస్యకు మా పరిష్కారం అంట. మీ సమస్యకు మా పరిష్కారం. రాధాకృష్ణ గారు టెంట్ వేసి ఒక సదస్సు పెడితే ఎమ్మెల్యేలు, మంత్రులు, కేంద్ర మంత్రులు, కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, కార్పొరేటర్లు రాష్ట్రమంతా ఆ టెంటుల్లో కూర్చొని సమస్యలు పరిష్కరిస్తారట. టెంటుల్లో కూర్చొని సమస్యలు పరిష్కరిస్తారు. ఇక్కడ ప్రభుత్వం ఉందా లేదా? కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారా లేరా? వారు చూడాలని చెప్తున్నా నేను. ఇది చంద్రబాబు నాయుడు గారికి బాగా ఉండొచ్చేమో, పవన్ కళ్యాణ్ గారు చూడాలి. ఇది మీరు పరిపాలన చేస్తూ ఉంటే ఈ కార్యక్రమం ఎందుకు పెడతారు? ఈరోజు అధికారులందరూ కార్యాలయాలు వదిలిపెట్టి మంత్రుల దగ్గర నుంచి కేంద్ర మంత్రుల వరకు ఎమ్మెల్యేలు కూడా ఈ టెంట్లో వచ్చి కూర్చొని సమస్యలు పరిష్కరిస్తామని ఎందుకు అంటున్నారు? ఒక పత్రిక
టెంట్లు వేయడం ఏంటి? ఆ టెంట్లలోకి వీళ్ళు రావడం ఏంటి? మీ కార్యాలయాలు ఎందుకు వదిలేస్తున్నారు మీరు? పంచాయతీ కార్యాలయం ఉంది, సచివాలయాలు ఉన్నాయి, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, ఆర్డీఓ కార్యాలయం ఉంది, సెక్రటేరియట్ ఉంది, మంత్రుల ఛాంబర్లు ఉన్నాయి. ఇవన్నీ వదిలిపెట్టేసి మున్సిపల్ కార్యాలయాలు ఉన్నాయి. అన్నిటినీ వదిలిపెట్టేసి మీరు ఇక్కడ వచ్చి కూర్చుంటారా? ఎవరి కోసం పనిచేస్తున్నారు మీరు? ప్రజల కోసం పనిచేస్తున్నారా? ఓ పత్రిక యాజమాన్యం చెప్తే పనిచేస్తున్నారా? ఇక్కడ వచ్చి సమస్యలు పరిష్కరిస్తారా? నిజానికి పత్రికలు చేయాల్సిందేంటి? ఆయా సమస్యల పరిష్కారం కోసం ఏవైనా సమస్యలు ఉంటే పత్రికల్లో వేస్తారు, లేదా అధికారుల దృష్టికి తీసుకెళ్తారు. అంటే ఈ పరిపాలన సరిగా లేదు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, కూటమి పరిపాలన సరిగా లేదు, మీరు సమస్యలకు పరిష్కారం చూపించలేకపోతున్నారు అని చెప్పినట్టుగా కనిపిస్తుంది. దీనిపైన కూడా మనం క్లియర్గా మాట్లాడుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి 2025 వరకు ఏం మాట్లాడారో అవి మాట్లాడుకుందాం. అలాగే రాధాకృష్ణ గారు ఇప్పుడు సమస్యల పరిష్కారానికి దిగారట. మరి గతంలో అయితే స్పందన లాంటి కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయి. ఊరూరికి ఒక సచివాలయం వచ్చింది, ఇంటింటికి వాలంటీర్ వచ్చారు. మరి ఇది ఈ ప్రైవేట్ కార్యక్రమాలకి వీళ్ళు ఎలా వస్తారో అర్థం కావట్లేదు. అధికారులు వచ్చి కూర్చుంటున్నారట. చర్చలో పాల్గొంటున్నారు ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, సుజాత గారు, వైఎస్ఆర్సీపీ నాయకురాలు. రైట్, చంద్రబాబు నాయుడు గారి హామీలు, ఆ హామీలు ఎగ్గొట్టే విధానం, 1995 నుంచి రొటీన్ డైలాగ్స్ ఆయన చెప్పే విధానం, వీటన్నిటిపైన మాట్లాడుకునే ముందు ఆంధ్రజ్యోతి దినపత్రికకు అది పరిపాలన కూడా చేస్తోంది. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు నేను చదివి వినిపించాను, ఒక 2 ఇంపార్టెంట్వి ఆంధ్రజ్యోతిలోనే రాసుకున్నారు. తర్వాతలో తరలి వచ్చిన అధికార యంత్రాంగం, సమస్యలపై గళం విప్పిన ప్రజానీకం, మొత్తం అందరూ తరలొచ్చేశారు. పాఠకులను కదిలించిన ఆంధ్రజ్యోతి అక్షరం. ఇంకా తమాషా ఏంటంటే ఇది శాంతి భద్రతలను పరిరక్షించాలని వినతుల్లో చాలా వస్తాయి కదా, అందులో ఒకటి శాంతి భద్రతల్ని పరిరక్షించాలంటూ వినతులు, ఇవి కూడా వచ్చాయి. అంటే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఈ ప్రభుత్వానికి పరిపాలన చేత కాదు, శాంతి భద్రతలను పరిరక్షించడం కూడా చేయటం లేదు, అందుకే పెట్టుబడులు రావట్లేదు. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇదేదో నేను చెప్పానని అనుకోకండి, దయచేసి చూడాలి. ఇదేదో నా వాయిస్, సాక్షి వాయిస్ కాదు, ఇది ఆంధ్రజ్యోతి వాయిస్. ఇది ప్లీజ్ చూపించండి, ఆంధ్రజ్యోతి వాయిస్ ఒకసారి చూపించండి. కనిపిస్తోంది అందరికీ? శాంతి భద్రతలు పరిరక్షించాలని వినతులు వచ్చాయంట. అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, క్లియర్గా అర్థమవుతోంది కదా అందరికీ. ఇక అధికారులందరూ వచ్చేశారు, ఎమ్మెల్యేలు వచ్చారు, కేంద్ర మంత్రి వచ్చారు, కార్పొరేటర్లు వచ్చారు, ఈ మున్సిపల్ కమిషనర్లు వచ్చారు, కార్పొరేటర్లు, కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఇక అధికారులు, ఒకరు కాదు అందరూ, అసలు మొత్తం నిండిపోయింది. ఎక్కడెక్కడ పెడితే ఏ రకంగా వచ్చారు అనేది ప్రజలు కూడా వెల్లువెత్తు వచ్చేశారు. అంటే పరిపాలన ఫెయిల్ అని చెప్తూనే ఒక రాజ్యాంగేతర శక్తిగా అందరి అధికారుల్ని తన టెంట్లోకి తీసుకొస్తున్నారు. ఇది కరెక్టేనా? ఎస్ శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. సార్ నమస్తే అండి, ఈశ్వర్ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వీక్షకులకు కూడా అందరికి కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ముందుగా నేను ఒక మాట చెప్పాలి సార్. మీరు మాట అన్నారు, నిన్న నేను ఆంధ్రజ్యోతి ఏబిఎన్ కి సంబంధించి చర్చా కార్యక్రమం ఒకటి చూసాను సార్. చూసిన తర్వాత నాకు నిజంగా నవ్వు వచ్చింది సార్. దయ్యాలు వేదాలు వల్లిస్తే ఎలా ఉంటది, పరమాన్నం కథలు చెబితే ఎలా ఉంటుందో అలా ఉంది సార్ వాళ్ళది. నాకు నవ్వు వచ్చింది సార్. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చూసిన తర్వాత నాకు మనకి చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడుకు అని ఒక సామెత ఉంది సార్. చంద్రబాబుకు చెడు చేసేది వినకు, చంద్రబాబుకు చెడు చేసేది మాట్లాడకు, చంద్రబాబుకు చెడు చేసేది చూడకు, చంద్రబాబుకు మంచి చేస్తే దాన్ని ఎంతైనా వక్రీకరించి రాయ్, చంద్రబాబు నాయుడు గారికి మంచి చేస్తే దాన్ని ఎంత బూతైనా మాట్లాడు, చంద్రబాబు నాయుడు గారికి మంచి చేస్తే దాన్ని ఇతరుల చెవుల్లో జోరీలకెల్లాగా ఊదు అన్నట్టుగా వాళ్ళ సార్ తప్పుడు రాతల గురించి ఆయన మాట్లాడుతున్నారు సార్. నవ్వు వచ్చింది సార్ నాకు నిజంగా. ఎంత నవ్వుకోవాలి అంత నవ్వుకున్నా సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి వాళ్ళ ఆంధ్రజ్యోతి పేపర్ ని చదివితే ఇది జర్నలిజమా లేకపోతే, నేను అనకూడదు సార్, నా నోట్లో నుంచి వస్తుంది కార్యక్రమంలో మాట్లాడలేదు, ఇంత నీచమైన జర్నలిజం చేసి కోట్లాది రూపాయల పరిశ్రమలు వస్తే 2,36,000 ఉద్యోగాలు ఇస్తే ఒక్క ఉద్యోగం లేదని చెప్తాడు సార్. అది కడుపుగా అన్నం తిని రాసే రాతలేనా సవి? కడుపుగా అన్నం తిని మాట్లాడే మాటలేనా? అదేవిధంగా 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు గ్రౌండ్ అయితే ఒక్క పరిశ్రమ రాలేదు అని చెప్పి చర్చలు పెట్టే వాళ్ళు జర్నలిజం గురించి మాట్లాడటం, ఒక్క పరిశ్రమ రాలేదు అని చెప్పి రాతలు రాసిన వాళ్ళు జర్నలిజం గురించి మాట్లాడితే చండాలంగా ఉంటుంది సార్.
సదస్సులు పెడుతున్నారు ఏంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం? సార్ అదే చెప్తా సార్, రాష్ట్ర అప్పు 7 లక్షల కోట్లు ఉంటే అన్ని కలుపుకోండి సార్ 14 లక్షల కోట్లు అని చెప్పి ప్రచారం చేసి రాష్ట్ర బ్రాండ్ దెబ్బతీసిన వాళ్ళు ఈ రోజు పత్రిక గురించి మాట్లాడుతూ ఉంటే సిగ్గుచేటుగా ఉంది సార్. ఇంకోటి సార్ నేను చెప్తున్నాను సార్, నాకు ఏదైతే రాధాకృష్ణ గారి మీటింగ్స్ చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది సార్. ఏమర్థమైందంటే రాష్ట్రంలో రాధాకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గ్రీవిన్స్ చేయడంలో పూర్తిగా విఫలమైంది కాబట్టి ఆయన నడుం బిగించారా, లేకపోతే తన రాతల వల్ల తన మాటల వల్ల మాత్రమే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి రాజ్యాంగేతర శక్తిగా చంద్రబాబు నాయుడు గారికి అంటే నేనే ముఖ్యం అన్నట్టుగా అధికారుల్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని తన చేతిలోకి తీసుకుంటున్నాడు? అర్థం కావట్లేదు సార్. వాళ్ళ చూస్తా ఉంటే పెదరాయుడు పాలన గుర్తొస్తుంది సార్. గ్రామాల్లో ఇంతకు ముందు సార్ జమీందారీ కాలంలో ఆయన ఆడు కూర్చుండేవాడు, అధికారులు మొత్తం అక్కడికి వచ్చిండేవాళ్ళు, ఈ ఊర్లలో తీర్పులు ఇస్తా ఉండేవాళ్ళు సార్. అలాంటి పరిస్థితి సార్. స్పందన గ్రీవిన్స్ 1908 ని నిర్వీర్యం చేసి సార్, గ్రీవిన్స్ సెల్స్ అని చెప్పి పెట్టి వాటిని నిర్వీర్యం చేసి ఈ రోజు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గ్రీవిన్స్ చేస్తున్నాడా? పత్రిక చేయాల్సిన పని ఏంటి సార్? పత్రికా విలువలు ఏంటి సార్? ఒక ప్రజా సమస్య ఉంటే దాన్ని లేవనెత్తాలి, దాన్ని రాతల రూపంలో మాటల రూపంలో ప్రభుత్వాన్ని కడగాలి, అది పత్రికా విలువలు సార్. కానీ అక్కడ కూర్చొని ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తాన్ని తీసుకొచ్చుకొని తనతో కూర్చోబెట్టుకొని వీళ్ళు ఎలా వెళ్తారు సార్? నాకు అర్థం కాలేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు, కేంద్ర మంత్రులు, కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు అందరూ వెళ్తున్నారు సార్. నాకు అదే అర్థం కావట్లేదు సార్. ఒక పరిపాలన జరగాల్సింది టెంట్లలోనా కార్యాలయాల్లోనా? అది సార్ నాకు అర్థం కావట్లేదు. నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఒక పత్రికాధినేత టెంట్ వేసి గ్రీవిన్స్ పెడితే ఈ ఎంపీలు వెళ్ళటం ఏంది, మినిస్టర్లు వెళ్ళటం ఏంది, అదే విధంగా ఈ కమిషనర్లు వెళ్ళడం ఏంది, అసిస్టెంట్ కమిషనర్లు వెళ్ళడం ఏంది, అధికార యంత్రాంగం మొత్తం మూకుమ్మడిగా ఆఫీసుల నుంచి తరలి వెళ్ళి అక్కడ ఏదైతే సార్ ఇక నేను ఎట్లా చెప్పాలంటే అధికారం అక్కడి నుంచి అధికార భవనాల నుంచి టెంట్లకు మారిందా అనేది కూడా అర్థం కావట్లేదు సార్ నాకు. సో ఖచ్చితంగా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ కంటే ముందు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాల్సిందే సార్. ఎందుకంటే మాది రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం, బిఆర్ అంబేద్కర్ గారు రాసిన దాన్ని గీసిన గీత జవదాటని ప్రభుత్వం అన్నారు కదా సార్. ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం గీత జవదాటం కాదు సార్, ఎల్ఓసి బార్డర్ కూడా దాటిపోయింది సార్. మాట్లాడాలి సార్ ఈరోజు. ఖచ్చితంగా ఇది రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతున్నటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. దీని మీద ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే ఖచ్చితంగా ఈ చెడ్డ పేరు ప్రజాగ్రహానికి ఖచ్చితంగా ప్రభుత్వమే గురవుతుంది సార్. రైట్ పాషా గారు, ఆంధ్రజ్యోతి ఒక వినూత్న కార్యక్రమం తీసుకుంటే తీసుకోండి, మీరు టెంట్లు వేసుకోండి, ప్రజల దగ్గర నుంచి వినతులు తీసుకోండి, అధికారులకు అందజేయండి, వాళ్ళకి తెలియజేయండి, మీ పేపర్లో రాయండి. పరిపాలన టెంట్ల కిందకి తీసుకొచ్చేస్తే ఇక్కడ రాష్ట్రంలో పరిపాలన ఉందా లేదా ఒకటి. రెండోది వస్తున్నటువంటి ఇంటి పట్టాలు అక్కడే ఇస్తున్నారట, శాంతి భద్రతలు లేవనేది విపరీతంగా వస్తున్నాయట. అంటే ప్రభుత్వం ఫెయిల్ అయింది, నేనే నా చేతిలోకి తీసుకుంటానని చెప్పాలనుకున్నారా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. నమస్కారం అండి సార్. ఇక్కడ అంటే జనరల్గా జర్నలిజం అన్నాక కొన్ని ఎథిక్స్ ఉంటాయి. జర్నలిజం చదివిన వాళ్ళకి ఈ ఎథిక్స్ అనేవి ఇవాళ రేపు కాలేజీలో బాగా చదివిస్తున్నారు. ముందు ఆ సబ్జెక్టులు లేవు కాబట్టి, జర్నలిజం అన్న సబ్జెక్ట్ సపరేట్గా లేదు కాబట్టి అప్పట్లో పాత వాళ్ళు చదువుకోలేదు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ చదువుకోవచ్చు, పుస్తకాలు ఉన్నాయి. కొన్ని పత్రికలు జర్నలిజం విలువలని మొత్తానికి చంపేసి కేవలము పార్టీల కోసం పనిచేస్తున్నాయి. సరే మా పత్రిక ఈ ఫలానా పార్టీకి చెందినది కూడా చెప్పుకోరు, వాళ్ళు చెప్పుకోకుండా బ్యాక్ సైడ్లో ఉండి పార్టీలను నడిపిస్తున్నారు. కానీ రాధాకృష్ణ గారి గురించి ఆయన చేసినటువంటి ఈ యాక్ట్ ఏదైతే ఉందో, ఈ పని ఏదైతే ఉందో, దీని గురించి మాట్లాడాలంటే మనం ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి సార్. రాధాకృష్ణ గారికి టీడీపీ పార్టీకి కొంచెం సంబంధాలు దెబ్బతిన్నట్టు నాకు అనిపిస్తున్నది సార్. ఓకే, ఎందుకంటే నాకు ఈ టెంట్ చూస్తుంటే ఎన్టీ రామారావు గారి ఆ హోటల్ గుర్తొస్తున్నది. ఆ హోటల్ పేరు ఎప్పుడు నేను మర్చిపోతా. సరే మీకు ఏమైనా గుర్తుంటే నాకు చెప్పండి. వైస్రాయ్ హోటల్. ఆ హోటల్ గుర్తొస్తుంది. అంటే ఎట్లా ఉంది పరిస్థితి అంటే ప్రస్తుతము టీడీపీ పార్టీలోనే కొన్ని గుట్లు తయారవుతున్నాయి, కొన్ని గ్రూప్స్ తయారవుతున్నాయి. రాధాకృష్ణ గారు ఒక సపరేట్ గ్రూప్ ని మేనేజ్ చేస్తున్నాడు. మీకు ఒక ఐడియా రావాలంటే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి పేర్లు మీరు చదవండి, మీకు క్లారిటీ వస్తుంది. ఒకటి. రెండో విషయము, రాధాకృష్ణ గారు ప్రస్తుత ప్రభుత్వంలో ఏమన్నా అధికారిక పోస్టులో ఉన్నాడా, లేకపోతే ఆయన టెంట్ వేసి ఎమ్మెల్యేలని ఎంపీలని
ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళని పిలవడానికి ప్రొవిజన్ ఏమైనా ఉన్నదా కాన్స్టిట్యూషన్లో, చట్టంలో ఒకటి మనం అర్థం చేసుకోవాలి. రెండో విషయం ఏంటంటే సార్, ఇక్కడ మీరు ఒక మాట అన్నారు ఏంటంటే ఏదో డాక్యుమెంటేషన్ కూడా అక్కడ ఇస్తున్నారు అని చెప్పి అన్నారు. నేను ఒకటే విషయం అంటున్నా, అంటే చంద్రబాబు నాయుడు గారి అసమర్థత ఈరోజు రాధాకృష్ణ గారు బయట పెడుతున్నాడా? ఓకే. రెండోది, ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నడపలేకపోతున్నారు అని చెప్పేసి ఇక్కడే క్లారిటీగా అర్థమవుతుంది. ఇందాక మీరు న్యూస్ పేపర్ చూపించగలరు క్రమశిక్షణ ఏదో అన్నారు, శాంతి భద్రతలు నిజంగా రాష్ట్రంలో మొత్తానికి నాశనం అయిపోయినాయి అని చెప్పేసి ఆయన పేపర్లోనే రాయడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా రాసినట్టేగా, దీన్ని బట్టి చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది కదా. అందుకే నేను ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటంటే రాధాకృష్ణ గారికి టీడీపీ పార్టీకి కొంచెం చెడింది సార్. సార్ ఇదొకటి. రెండో లోకేష్ కి రాధాకృష్ణ గారికి అంటారు, టీడీపీకి ఓవరాల్ పార్టీకే చెడిందా సార్? పద్మ అవార్డ్స్ ఇచ్చారు. అవును. ఆ అవార్డ్స్ అనౌన్స్ అయ్యేంత వరకు కూడా నాకు కొంచెం డౌట్ గానే ఉండే, చెడదా ఆ లెవెల్కి వెళ్తుందా, ఎందుకు దానికి ఏం సంబంధం ఉంటుంది సార్? చాలా సంబంధాలు ఉన్నాయి, మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు టీవీ5 బాస్ ఉన్నారు, ఆ బాస్కి తీసుకెళ్ళి ఒక పదవి ఇచ్చారు. ఓకే. మరి ఈ బాస్కి ఏమన్నా ఇవ్వాలి కదా మీరు? అంటే ఇప్పుడు ఈ పదవి మీరు పద్మశ్రీలో పద్మవిభూషణ్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు ఆల్రెడీ ఆయన కోపం మీద ఉన్నాడు, కోపం మీద ఉండి ఇష్టారీతిని రాస్తున్నాడు. ఆ మొత్తం చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి పనులు మొత్తం బయటపడుతున్నది ప్రస్తుతం ఆంధ్రజ్యోతి, సాక్షి తర్వాత. రైట్. అయితే మీరు ఎలాగో పద్మ అవార్డుల గురించి మాట్లాడారు కాబట్టి బాలకృష్ణకి అవార్డు వచ్చింది కదా, దీనిపైన కుటుంబ సభ్యులతో ఒక యాడ్ వచ్చింది రోజు పేపర్. అందులో ఎన్టీఆర్ గారి పేరు లేదు, జూనియర్ ఎన్టీఆర్ పేరు లేదు, వాళ్ళ బ్రదర్ పేరు లేదు, ఆమె సుహాసిని పేరు లేదు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ని తీసేశారు. అవును సార్. ఇందులో చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేయాలి మీరు, మనం కూడా అందరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్గా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి మధ్యలో గ్యాప్ పుట్టించగలిగింది. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, ఈ ఇంకా వాళ్ళు మాత్రమే కనపడలేదు. నేను అదే చెప్తున్నా సార్. హరికృష్ణ గారి కుటుంబం అనండి, హరికృష్ణ గారి కుటుంబం. ఇక్కడ ఒకటే విషయం, చంద్రబాబు నాయుడు గారికి స్టార్టింగ్ నుంచి అతిపెద్ద థ్రెట్ హరికృష్ణ గారే, బాలకృష్ణ గారు కాదు. బాలకృష్ణ గారు కాదు, స్టార్టింగ్ నుంచి కూడా హరికృష్ణ గారి వల్లే ఆయనకు థ్రెట్ ఉండే. కాకపోతే ఆ హరికృష్ణ గారికి టీడీపీ పార్టీకి ఒక గ్యాప్ సృష్టించాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఆటోమేటిక్ గా ఆయన కొడుకులకు కూడా వచ్చింది. సరే, ఏదేమైనా కూడా ఫైనల్ గా ఎవరికి చేరుతుంది ఆ పార్టీ అనేది అందరికి తెలుసండి. ఎందుకంటే ఈ రోజు టీడీపీ హార్డ్ కోర్ టీడీపీ ఫ్యాన్ దగ్గరికి వెళ్ళండి మీరు, వెళ్ళి తట్టి బాబు మరి టీడీపీ భవిష్యత్తు ఏంది, నారా లోకేషా జూనియర్ ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ పేరే చెప్తారు చాలా మంది. టీడీపీకి భవిష్యత్ అదే అంటారు. ఆయన లేరు కదా, చెప్పిన మాత్రం ఏమవుతుంది సార్? మొన్న ఆయన లేరా, పక్కకు పెట్టేశారా, వాడుకుని వదిలేశారా, ఇవన్నీ పక్కన పెట్టిన ప్రస్తుతం అయితే ఆయన లేరు కదా. నేను మొన్న ఒక జూనియర్ ఎన్టీఆర్ గారి ఒక ఫేస్బుక్ లో చూస్తుంటే ఒక సినిమా, పాత సినిమా అనుకుంటా, అందులో ఒక చిన్న క్లిప్ వచ్చింది సార్. నువ్వు ఇంత బాగా మాట్లాడుతున్నావు, ఇంత బాగా మంచి పనులు చేస్తున్నావు, రాజకీయాలకు రావచ్చు కదా అంటే ఆయన అంటాడు, దేవుడు తలుచుకుంటే ఏదో రావాలనుకుంటే టైం వచ్చినప్పుడు నేను అదే అని చెప్పేసి. నాకు బాగా నచ్చింది అది, నేను సేవ్ చేసుకోలేదు సినిమా, ఆయన డైలాగే. అయితే నేను చెప్పాలనుకుంటే ఒకటే. సరే, మళ్ళీ మనం టాపిక్ వద్దాం రాధాకృష్ణ గారి గురించి. రాధాకృష్ణ గారు ఈ రోజు ఏదైతే పనులు చేస్తున్నాడో ఆ పనులన్నీ టీడీపీకి నిజంగా కష్టకాలాన్ని తీసుకొచ్చే పనులు రాబోయే రోజుల్లో. ఇంకో విషయం నేను చాలాసార్లు చెప్పిన, రాధాకృష్ణ గారికి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే భయం వేస్తుంది. చాలాసార్లు చెప్పిన, మనం ఇద్దరు డిస్కస్ చేస్తాము. ఎందుకు అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి పనులు, మళ్ళీ సబ్జెక్ట్ నుంచి నేను కొంచెం అటు తప్ప, నిన్న చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ అది పెట్టి చెప్పింది కదా, కొంచెం డైవర్ట్ అవుతున్నా, సారీ సార్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నీతి ఆయోగ్ ఏదైతే వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిండో, ఎందుకు ఇచ్చిండు సార్? ఒకసారి ఆలోచించరా, ఏం అవసరం? ఎందుకు అంటే సార్, ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. వాళ్ళ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి అందినటువంటి న్యూస్ ఏంటంటే 100% ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత అన్నది ఉన్నది, వ్యతిరేకత చాలా పెరుగుతున్నది. దీనికి కారణం ఏంటంటే, ఫలానా ఇంటికి ప్రతి సంవత్సరం ఇంత డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వచ్చేయి, ఇంత సంక్షేమం అందేది, 7 నెలలు దాటిపోతున్నా కూడా సంక్షేమం అందకపోవడం వల్ల ఒక వ్యక్తి 1 నెల అవుతాడు, 2 నెలలు అవుతాడు, అప్పు తీసుకొచ్చి 3 నెలలు అవుతాడు, 7 నెలల నుంచి డబ్బులు రాకపోవడం వల్ల ప్రజల మనసులలో వ్యతిరేకత పెరుగుతున్నది అని చెప్పేసి ఆ ఇంటెలిజెన్స్ అన్నది చెప్పడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఇందాక మాట్లాడాడు, ఫీలింగ్స్ కి వస్తున్నారు, అది కూడా నేను చెప్పాలి అని చెప్పేసి. ఈ ఫీలింగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇంటెలిజెన్స్ నుంచి. కాకపోతే రాధాకృష్ణ గారు చాలా తెలివైన వ్యక్తి, ఆయన ముందుగానే కనిపెట్టి అమ్మాయి బండి ఎప్పుడో మునిగిపోద్ది, మళ్ళీ రాబోయే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే నా మీద పడతాడు, ఎందుకు వచ్చిన గోలా అని చెప్పేసి రాధాకృష్ణ గారు ఏం చేస్తున్నాడు అంటే, వారంలో ఒక 2 రోజులు నిజంగానే టీడీపీ చేస్తున్న పనులు బయటపెడుతున్నాడు.
ఇప్పుడు ఫెయిల్యూర్ అయినా చంద్రబాబు నాయుడు గారు కూటమి పాలన ఫెయిల్యూర్ అని చెప్పడానికే ఇది పెట్టారా? 110% గవర్నమెంట్ అఫీషియల్ బిల్డింగ్స్ ఉన్నాక, ఆఫీసులు ఉన్నాక, అధికారులు ఉన్నాక, ఉప ముఖ్యమంత్రి ఉన్నాక, ముఖ్యమంత్రి ఉన్నాక, అందరూ ఉన్నాక టెంట్ వేసి మరి ప్రజల్ని పిలిచి, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని పిలిపించి అక్కడ న్యాయం చేస్తున్నాడు అంటే అక్కడ అన్యాయం జరుగుతున్నట్టేగా, అక్కడ న్యాయం జరగనట్టేగా. నువ్వు అక్కడ న్యాయం జరుగుతలేదు అని చెప్పేసి నీ టెంట్లకు పిలిచినవుగా. ఇదే కదా చెప్పాలనుకుంటున్నది. అందులో శాంతి భద్రతలు మొత్తం నాశనం అయిపోయిందని చెప్పి ఆయన పేపర్లో రాసినావు కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు 7 నెలల్లో శాంతి భద్రతలను మొత్తానికి నాశనం చేసి నేను చెప్పాలనుకుంటున్నావా? ఇది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ నేను చాలాసార్లు చెప్తా సార్, కులగజ్జి ఉన్నటువంటి 4-5 హీరోలు ఉన్నారు సార్. హీరోలు అంటే సినిమా హీరోలు కాదు, పొలిటికల్ హీరోలు 4-5 ఉన్నారు. వాళ్ళల్లో ముఖ్యంగా రాధాకృష్ణ గారు కూడా ఉన్నారు. ఆ 5గురిలో వేసుకోవాలి మీరు. చంద్రబాబు నాయుడు గారిని, రాధాకృష్ణ గారిని. ఒక్కటే సార్, మన కులాన్ని పట్టించుకుంటలేడేంది? ముఖ్యమంత్రి అయ్యిండు, నేను ఇంత కష్టపడ్డాము, మనోళ్ళు ఇంత కష్టపడ్డారు, మనల్ని పట్టించుకోకుండా అటు పవన్ కళ్యాణ్ పట్టించుకుంటాడు అని చెప్పేసి పాపం చాలా బాధలో ఉన్నాడు. ఆయనకి అట్లీస్ట్ ఆ అవార్డు అన్న ఇచ్చుంటే నిజంగా ప్లీజ్ నేనైతే ట్వీట్ చేసేవాడిని, కంగ్రాచులేషన్స్ రాధాకృష్ణ గారు అని చెప్పేసి. అది ఇవ్వకపోవడం వల్ల మీడియా సర్కిల్లో ఒక చర్చ నడుస్తోంది. ఆయన రామోజీరావు గారి ప్లేస్ ఆక్యుపై చేయాలని చూస్తున్నారని, మీడియా మొగలు కావాలని, అలాంటి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నారని, దానికి లోకేష్ అడ్డుపడుతున్నారనేది ఒక సర్కిల్లో, మీడియా సర్కిల్లో ఒక చర్చ. అది వాస్తవం కాదు మనకి, మనం అంత లోతులో కూడా వెళ్ళలేదు. మీడియా మొగలు కాదు సార్. నేను ఒక విషయం చెప్తాను మీకు. ఆ రోజులు పోయినాయి, మీకు తెలుసు, ప్రపంచం అనేది మారుతుంటది. ఆ మొగళ్ళు ఉగళ్ళు కాదు, ఉన్న ఆస్తులను కాపాడుకుంటే దేవుడు దయ. అంతేనా? రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆయన మీద పడ్డాడు అంటే ఏమైతుంది అని చెప్పేసి ఈ రోజు పరిస్థితులు ఇవి. రైట్. మీడియా మొగలు కావాలంటే ఈనాడు దినపత్రిక రాసినట్టు రాయాలి వార్తలు. ఒకసారి చూడండి. ఈరోజు ఈనాడు దినపత్రికలో బ్యానర్ ఐటమ్ ఫ్రంట్ పేజీలో జగన్ సోదరుడికి సంక్రాంతి కానుక. చూడగానే మీకేమనిపించింది? ఒకసారి చూడండి. ఇది వైఎస్ వెంకటరెడ్డికి ముగ్గురాయి లీజు మంజూరు, పండుగ సెలవుల్లోనూ ఉత్తర్వులు ఇచ్చిన గనుల శాఖ, ఆఘ మేఘాలపై కదిలిన ఫైలు. బాగా వినాలి ఈ పదం, ఆఘ మేఘాలపై కదిలిన ఫైలు. ఈనాడు దినపత్రిక రామోజీరావు గారి ఆత్మ రాసినటువంటి వార్త ఇది. ఆ జగన్ సోదరుడికి ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఈ ప్రభుత్వం ఇచ్చింది, ఆగమేఘాలపైన ఎలా కదిలింది, ఇవన్నీ లోపలికి వెళ్ళి చదివితే కదా మనకు అర్థం అవుతుంది. ఒక్క 2 లైన్స్లో చదివి వినిపిస్తాను. ఈయన ఎందుకు ఆ స్థాయికి ఎదిగారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు 2000 ఎకరాలు ఇచ్చారనేది అర్థమైపోతుంది. ఆ పీరియడ్లో ఎలా కొట్టేశారనేది మీకు సింపుల్గా చెప్పి చదివి వినిపిస్తాను చూడండి. వైకాపా అధినేత జగన్కు వరుసకు సోదరుడు పులివెందులకు చెందిన వైఎస్ వెంకటరెడ్డికి సంక్రాంతి పండుగ సమయంలో లీజు రూపంలో భారీ కానుకిచ్చింది రాష్ట్ర గనుల శాఖ. వైఎస్ఆర్ జిల్లా వేములలో దాదాపు 100 కోట్లకు పైగా విలువైన ముగ్గురాయి అంటే బేరైటీస్ నిల్వలున్న లీజును కట్టబెట్టింది. సెలవు రోజుల్లో ఈ నెల 15న కనుమ పండుగ నాడు లీజు కేటాయిస్తూ గనుల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. రామోజీరావు గారి ఆత్మ రాసిన వార్త. బాగా వినాలి ఇక్కడి నుంచి. ఈ ఫైలు ఆగమేఘాలపై కదలడం వెనుక వైఎస్ఆర్ జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్య నేత తేదేపా అని రాస్తారు. ఇల్లు టీడీపీ ముఖ్య నేత ఒకరి సహకారం ఉన్నట్లు సమాచారం. ఈ సర్వే నెంబర్లు రాశారు. అయితే ముగ్గురాయి ఖనిజ లీజుకు వెంకట్రెడ్డి 2016లో దరఖాస్తు చేసుకున్నారు. తాతగారు మీరు ఆదర్శం కదా జర్నలిస్టులకి. ఆగమేఘాలపై 2016లో దరఖాస్తు చేసుకుంటే ఆగమేఘాలపై ఫైల్ కదిలినట్ట. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ దస్త్రం వేగంగా కదిలింది. 2016లో ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. 2016లో 2020లో 9.5 హెక్టార్లో ముగ్గురాయి లీజు గనుల శాఖ ఎర్రగుంట్ల సహాయ సంచాలకులు 2020 మార్చిలో ప్రతిపాదన పంపారు. 2016లో దరఖాస్తు చేసుకున్నారు. వైకాపా వస్తే వేగంగా కదిలిందంట. 2019లో వైకాపా వచ్చింది మీరు అన్నట్టు. 2020 మార్చిలో ప్రతిపాదన పంపారు. అంటే ఈరోజు 2025. ఇప్పుడు ఫైల్ కదిలింది. జగన్ అధికారంలో లేరు. 2016లో చేసుకున్నారు. 9 ఏళ్ల తరువాత ఒక ఫైలు కదిలి ఆయనకేదో లీజ్ ఇస్తే ఆగమేఘాలపై జరిగిపోయిందంట 2016 నుంచి. దీన్ని ఆగమేఘాలు అంటారా? ఇదేనా జర్నలిజం? ఇలాంటి జర్నలిజంతో ఎంతకాలం సార్ ఇది? ఈ పేపర్, ఇలాంటి పేపర్లు, ఇలాంటి రాతలు ఎంతకాలం చదవాలి రాష్ట్ర ప్రజలు? మీ ఆత్మ ఇంకా ఇలాంటి వార్తలు రాస్తే ఎలా సార్? మీరు ఆదర్శం కదా జర్నలిజానికి, జర్నలిస్టులకి. 2016లో దరఖాస్తు చేసుకుంటే ఆగమేఘాలపై ఫైలు కదిలిందంట 2020కి. 2025లో లీజుకి ఇచ్చేశారట. అంటే 9 ఏళ్లు పట్టిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి రుద్దుతారా? ఎస్ ప్లీజ్ సుజాత మ్యామ్ గారు ఏం చెప్తారు? ఈ సమస్యల పరిష్కారానికి టెంట్ వేశారు రాధాకృష్ణ గారు. టెంట్ వేసి సమస్యలు పరిష్కరిస్తానంటున్నారు. అంటే ఏంటి, ఈ ప్రభుత్వం సరిగా పరిపాలన చేయట్లేదు అనుకుంటున్నారా? రకరకాల ఫిర్యాదులు వస్తున్నాయట. వారే రాశారు దాంట్లో. నమస్తే అండి. ఈరోజు
జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తే టీడీపీ పార్టీ ఛానల్స్ లో గానీ, ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్లో గానీ, లేకపోతే అన్ని టీవీ5 గానీ, ఈనాడులో గానీ శ్రీలంకగా మారిపోతుంది రాష్ట్రం, రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నారని పదే పదే డిబేట్లు పెట్టి చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజు మళ్ళీ అవే సంక్షేమ పథకాలు దాదాపుగా రెట్టింపు స్థాయిలో ఇస్తాము, దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ సిక్స్ ఇవ్వాలి అంటే 1,50,000 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది సంవత్సరానికి అని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అవ్వకముందే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మరి అంతా మీరు భరోసా ఇచ్చి, అంత మీరు హామీలు ఇచ్చి, ఈ రోజు మీరు మేము అవి చెయ్యలేము, చూస్తే భయం వేస్తా ఉంది అంటుంటే మీరు అసలు ఏమాత్రం మారలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పేటువంటి మొట్టమొదటి మాట, మీరు మారిన చంద్రబాబు నాయుడు చూస్తారు. కానీ ఎప్పటికీ మారరు ఆయన. ఆయన చెప్పేటువంటి మొట్టమొదటి మాట అదే అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరు మారినటువంటి చంద్రబాబు నాయుడు చూస్తారు అని. 2099లో అదే చెప్పారు. ఏది ఆయన అధికారంలో ఉండి, ఆయన ఆర్థిక మంత్రిగా ఉండి ఆర్థిక శాఖను చూస్తూ, మళ్ళీ తర్వాత కంటిన్యూస్ గా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే చెప్పారు. ఆయన చేసిన పరిపాలన చూసి ఆయనే భయపడిపోయారు. భయపడిపోయి నేను మళ్ళీ హామీలు చేయలేను అని చెప్పారు. సో ఉమ్మడి రాష్ట్రంలో రోసయ్య గారు కూడా చాలా సార్లు చెప్పారు, ఇలా దివాళా కోరు మాటలు మాట్లాడటం ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యరు. దివాళా కోరి మాటలు ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ఎవరు మాట్లాడరు అని రోసయ్య గారు చెప్పారు. సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు పదే పదే అబద్ధాలు ఆడుతూ, పదే పదే వాటిని ప్రజల్ని నమ్మించి మోసం చేస్తూ, ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర, రాజకీయమైనటువంటి అవగాహన ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగా ఇంత సుదీర్ఘ కాలం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ మారరు. మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద చేశారు, దానికే దిక్కులేదు ఇంతవరకు. 6,000 పైన జగన్మోహన్ రెడ్డి గారు ఓకే చేసినటువంటి ఆ పోస్టులు కూడా పోయాయి. ఓకే చేసినటువంటి వాటిని చేశారు. అంటే ఉన్నది పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు కదా, పలావు పెడతా అన్నాడు, పలావు తినలేకపోయారు ప్రజలు, అలాగే బిర్యానీ పెడతా అన్నాడు, అది పెట్టలేదు, ఖాళీ కడుపుతోటి పరగడుపుతోటి ప్రజలు ఉంచారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉంటారు. అది మెగా డిఎస్సి విషయంలోనే చెప్పొచ్చు మనం. ఫస్ట్ సంతకం కదండి, తొలి సంతకం కూడా ఇంత మోసం ఉంటుందా? ఏ పరిపాలన తొలి సంతకం, మొట్టమొదటి సంతకానికే దిక్కులేదు ఈ రోజు. అదే విధంగా అమ్మఒడి, తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమంలో అసెంబ్లీ సాక్షిగా జరిగినటువంటి మీరు రికార్డ్స్ తీసుకుంటే లోకేష్ గారు ఏం చేశారని, మేము తప్పనిసరిగా ఇస్తాము, మేము ఆ తల్లికి వందనం డబ్బులు పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము విద్యాశాఖ మంత్రిగా ఆయన హామీ ఇచ్చారు, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని నిర్లక్ష్యం చేసేది లేదు, జీవో కూడా ఇచ్చామని చెప్పి జీవో చూపించారు. జూలై 9, 2024లో జీవో కూడా రిలీజ్ చేశారు. మరి దానికి మీరు రిలీజ్ చేసినటువంటి జీవోలకి ఈ రోజు మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటి, మీరు ఇచ్చేటువంటి విలువ ఏంటి, ఇంతవరకు కూడా మీరు దానికి సంబంధించినటువంటి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తే ప్రజలకి శ్రీలంక అయిపోయింది, ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తున్నారు అని మొత్తుకున్నటువంటి టీడీపీ నాయకులు మీరు అనవికాని హామీలు ఇచ్చి, కనీసం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేనున్నా చంద్రబాబు నాయుడు గారున్నా అస్సలు ఆపలేనటువంటి హామీలు కొన్ని ఉన్నాయి, అవి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపలేరు. ఏవైతే జగనన్న వసతి దీవెన, పిల్లలకి ఇచ్చేటువంటి డబ్బులు, సంక్షేమ హాస్టల్స్ లో ఉన్నటువంటి పిల్లలకి ఇచ్చేటువంటి డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆపలేరు అని చెప్పారు. అది కూడా ఆపేశారు కదా. రైతు బంధు, రైతులకి ఇవ్వవలసినటువంటి డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 6,000తో కలిపి మరొక 7,000 జగన్మోహన్ రెడ్డి గారు కలిపి 13,000 ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 6,000 కూడా చంద్రబాబు నాయుడు గారి జేబులో వేసుకున్నారా? అది కూడా వెళ్ళట్లేదు రైతులకి. అది కదా, అది కూడా ఇవ్వట్లేదు కదా. అది ఎట్టి పరిస్థితుల్లో ఆపడానికి లేదు, ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అవును, రైతులకు పెట్టుబడి సాయంగా రైతులకి ఆర్థిక
ఏది పంటకి వాళ్ళకి రావాల్సినటువంటి పెట్టుబడి దానికి వాళ్ళకి పురుగు మందులు కొనుక్కోవడానికి అయితేనేవి అన్ని అవసరాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అవి కూడా ఇవ్వట్లేదు కదా మీరు వాటిని ఏం చేశారు? మహిళల్ని ఈజీగా మోసం చేయొచ్చా మేడం? ఎప్పుడు చూసినా ఈ సిలిండర్లు చెప్తారు, బస్సు ప్రయాణాలు చెప్తారు, 18 ఏళ్ళు నిండితే 1500 అంటారు, అమ్మకు వందనానికి అది తల్లికి వందనాన్ని, అమ్మ ఒడిని తల్లికి వందనాన్ని మార్చారు. అన్ని మహిళలు అప్పుడు 2014లో డ్వాక్రా రుణమాఫీ, మహిళల్ని చాలా ఈజీగా మోసం చేసేస్తారా ఎలా? నాకు అర్థం కావట్లేదు. సంబంధించి ఒక్క విషయం చెప్తాను. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒకటి ఉందండి. ఏదైతే సిలిండర్ మనం బుక్ చేసినప్పుడు వైట్ రేషన్ కార్డు ఉంటే రీఎంబర్స్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వమే రీఎంబర్స్ చేస్తుంది. కొంత అమౌంట్ వాళ్ళ అకౌంట్ లో వేసేటట్లుగా రీఎంబర్స్ చేస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని నేను సిలిండర్లు ఫ్రీగా ఇస్తానని చెప్పి మసిపూసి మారేడికాయ చేసి, మీరు ఈశ్వర్ గారు ఒక్కటే ప్రశ్న అడుగుతాను. మీరు ఇంతకాలం జర్నలిజం లో ఉన్నారు, ఉచిత సిలిండర్లకు గాను లబ్ధి పొందేటువంటి అభ్యర్థుల సంఖ్య ఏమన్నా చెప్పగలరా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారిని చెప్పలేదు. లబ్ధి పొందేటువంటి అభ్యర్థుల సంఖ్య మీరు చెప్పగలరా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తల్లికి వందనం కింద లబ్ధి పొందినటువంటి తల్లుల సంఖ్య మేము ఇమీడియట్ గా చెప్పగలం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇట్స్ ఎ ట్రాన్స్పరెంట్, క్లిస్టర్ క్లియర్. కరెక్ట్. మీరు సిలిండర్లు లబ్ధి పొందే తల్లుల సంఖ్య, కుటుంబాల సంఖ్య మీరు తక్కువని ఒక నెంబర్ చెప్పగలరా? చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పలేదు. నేను ఆ ప్రెస్ మీట్ ఆయన ఉచిత సిలిండర్లు ఓపెన్ చేసిన రోజు నేను క్లియర్ గా విన్నాను. ఆయన ఎంత మందికి లబ్ధి చేకూరుతుంది, కలెక్టర్ల సమావేశంలో 40 లక్షల మందికి మనం ఇచ్చాము ఇస్తున్నారు అనేటువంటి సంఖ్య లేదు. మీరు చేసింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీని మీరు ఇస్తున్నట్టుగా ఈ రోజు చూపించుకుంటున్నారు. అంతే. రైట్. దీన్ని ఈ రోజు మనం చూడవలసింది. మహిళల్ని మోసం చేశారు అన్ని వర్గాల్ని. ఇంకొక అంశం ఏంటంటే సమకాలీనటువంటి రాజకీయాల్లో, ప్రపంచ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారిని చూస్తుంటే నాకు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ అనేటువంటి ఒక నాయకుడు గుర్తొస్తున్నాడండి. ఉత్తర కొరియాలో ఏం జరుగుతుందంటే ఆయన రిలీజ్ చేసినటువంటి వెబ్సైట్లే చూడాలి, ఆయన రిలీజ్ చేసినటువంటి పేపర్లే చూడాలి, ఆయన రిలీజ్ చేసినటువంటి సాంగ్సే వినాలి ప్రజలు. మిగతా ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ఉంటారన్నమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పరిపాలన అలానే ఉంది. బాగా క్రూయల్ గా ఉన్నటువంటి నాయకుడు ఎవరంటే ప్రపంచంలో సమకాలీన రాజకీయాల్లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్. ఈ రోజు మన భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆయన రిలీజ్ చేసిన పేపర్లే మనం చదవాలి, ఆయన చెప్పిన అబద్ధాలే మనం చదవాలి, వాళ్ళు చేసిన అబద్ధాలు ప్రచారం చేస్తే మనం టీవీలో చూడాలి. మనకంటూ వేరే ఆలోచన, ప్రజలకంటూ వేరే ఆలోచన ఉండకూడదు. వాళ్ళు ఇప్పుడు ఆంధ్రజ్యోతి అనేటువంటి దాన్ని ఒకదాన్ని ముందు పెట్టి ఈ రోజు పరిపాలన చేద్దామని చెప్పి చూస్తున్నారు. ఈ రోజు స్పందన, మీరు తాడేపల్లిలో మీరు ఇంట్లో మీరు పరిపాలన చేసి ఏది కోవిడ్ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ లో అందరు అధికారులు పిలిపించుకుంటున్నారు అని చెప్పి మొత్తుకున్నటువంటి టీడీపీ నాయకులు ఈ రోజు ఆంధ్రజ్యోతి టెంట్లకు పిలిపిస్తున్నారా అధికార యంత్రాంగాన్ని అంతా అని చెప్పండి. కరెక్ట్. మీరు చెప్పడానికే నీతులు ఉంటాయా? మరి చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇటుపోయారు చెప్పండి. యాక్టర్లను మీరు పిలిపించుకుంటారు, కలెక్టర్లను పిలిపించుకుంటారు అని రోడ్లకి అరిచినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ప్రశ్నించరే? ఆయన ఒంటి కన్ను దొంగ జపం చేస్తున్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రి పొజిషన్ తీసుకొని ఆయన దేనికి కూడా మాట్లాడడానికి ఆయనకి నోరు ఉండదు. ఆయన మాట్లాడేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ పంపిస్తే అప్పుడు బయటకు వస్తారు ఒక వేషం అనేది ఒకటి వేసుకొని. రైట్. అయితే ఎలక్షన్ ముందు ఎన్నికలకు ముందు టీడీపీ సమర్పించు పాన్ ఇండియా మూవీ, భారీ బడ్జెట్ సినిమా, ఆస్కార్ అవార్డులు నటించింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్లో, జేమ్స్ క్యామెరూన్ డైరెక్షన్లో ఒక సినిమా తీశారు, చిన్నది ఒకటి, పాన్ ఇండియా మూవీ. ఒకసారి ఆ సినిమా చూపించండి. ఆ సినిమా అద్భుతంగా ఉంటుంది. ఏం చూపించారు ఆ సినిమాలో ఒకసారి మనం చూస్తే అద్భుతమైన సినిమా పాన్ ఇండియా మూవీ. అది మామూలు సినిమా కాదు. అంతా ఆస్కార్ అవార్డు టెక్నీషియన్స్ అందరూ అందులో పనిచేశారు. జేమ్స్ క్యామెరూన్ డైరెక్షన్ అట. టీడీపీ సమర్పించు సినిమా ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. ఎస్ శేఖర్ రెడ్డి గారు, ప్రజలు మారాలా, చంద్రబాబు నాయుడు గారు మారాలా, ఏం అర్థం కావట్లేదండి నాకు. ఇప్పుడు ఇద్దరు కొడుకులు పనికి వెళ్తున్నారు సార్. ఇప్పుడు ఇద్దరు కొడుకులు వెళ్ళాల్సిందేనా?
ఇద్దరు కొడుకులు వెళ్తున్నారు సార్. సార్ ఒక విషయం ఏంటంటే ఆ, నేను మీరు 95 నుంచి అన్నారు కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారు అపర చాణక్యం, విజనరీ, ఆయనకు ఉన్నటువంటి ఈ పెద్ద ఎకనమిస్ట్ అని బిరుదు ఉంది కదా సార్, అవును. దాని గురించి ఒక్కసారి విశ్లేషణ చేద్దాం Please, అనుకుంటున్నాను. sir. ప్రజలకు కూడా తెలియదు సార్. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు 1995లో ఏదైతే ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఉమ్మడి రాష్ట్ర ఆదాయం 13,100 కోట్లుగా ఉండేది సార్. కానీ ఖర్చు మాత్రం 14,800 కోట్లుగా ఉండేది సార్. ఏదైతే బడ్జెట్ లోటు 1,700 కోట్లు ఉండేది సార్. ఆయన ఎక్కే టైంకి బడ్జెట్ లోటు 1,700 కోట్లు ఉండేది సార్. కానీ ఆయన 2004లో దిగిపోయాడు సార్. 9 సంవత్సరాల తర్వాత సార్ ఆయన నేను సంస్కరణలు తీసుకొచ్చా, రాష్ట్ర ఆదాయం పెంచా, విపరీతంగా పెంచా అన్నాడు సార్. విపరీతంగా పెట్టుబడులు తీసుకొచ్చా, హైదరాబాద్ ని మార్చేసా, అన్ని మాట్లాడారు కదా సార్. 13,000 కోట్ల రూపాయల నుంచి అది అదైతే ఆదాయం 26,869 కోట్లకు పెరిగింది సార్. ఖర్చులు మాత్రం 35,575 కోట్లకు పెరిగింది సార్. ఉమ్, రెవెన్యూ లోటు 1,700 కోట్లు ఉన్నది కాస్త 8,706 కోట్లకి వెళ్ళిపోయింది సార్. ఎక్కడా సంక్షేమం చేయలేదు సార్. ఓకే. ఎక్కడా ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టలేదు సార్. ఉమ్, ఎక్కడా కూడా ఇళ్ల పట్టాలు లేదు సార్. పేదలకు ఏమీ చేసింది లేదు సార్. కానీ ఖర్చులు పెరిగిపోయి 8,700 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు ఏర్పడింది. 9 సంవత్సరాల్లో 99 సార్లు ఓడికి వెళ్ళారు సార్. ఉమ్, అది ఆయన ఎకనమిస్ట్ సార్. కానీ రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు ఎకనమిస్ట్ అని చెప్పుకోలేదు సార్. కానీ రాజశేఖర రెడ్డి గారు ఎక్కిన తర్వాత ఇది కూడా తెలియాలి సార్. ఉమ్మడి రాష్ట్రంలో సార్ 26,869 కోట్ల రూపాయలు ఉన్నటువంటి రాష్ట్ర ఆదాయం 5 సంవత్సరాలకి 62,858 కోట్లకు పెరిగింది సార్. ఉమ్, 26,000 నుంచి 62,000 కోట్ల రూపాయలకి పెరిగింది సార్. ఖర్చులు మాత్రం 61,854 కోట్లు సార్. 1,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ పెట్టారు. ఒక్క రోజు కూడా ఓడికి వెళ్ళలేదు సార్. కానీ సంక్షేమం పండగైంది సార్. అవును, ఇరిగేషన్ పండగైంది సార్. కరెక్ట్ కరెక్ట్. రాష్ట్రం మొత్తం మీద ఇందిరా మిల్లు ఇచ్చారు సార్. ఉమ్, ఎప్పటికీ గుర్తు సార్, మా ఊర్లో చాలా మంది ఇందిరా మిల్లులు తీసుకున్నారు సార్. ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది సార్. ఆరోగ్యశ్రీ వచ్చింది సార్. సంక్షేమ పథకాలకు మొత్తానికి బీజం పడింది సార్. అవును, ఎవరైతే కానీ ఏదైతే రాష్ట్ర ఆదాయం పెరిగింది, ఖర్చులు పెరిగాయి. అదే విధంగా బడ్జెట్ లోటు నుంచి 1,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ తెచ్చారు సార్. ఆలోచన చేసుకోవాలి సార్. ఎల్లో ఛానల్స్ ఉన్నాయి కానీ మాట్లాడితే ఎలా సార్? నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట మాట్లాడారు సార్. నాకు చాలా నవ్వు వచ్చింది సార్. ఆయన అన్న మాట ఏంటంటే, ఒక రాష్ట్రం తాము చెల్లించే అప్పుల శాతం జిఎస్డిపి శాతం కంటే కూడా జిఎస్డిపి గ్రోత్ రేట్ కంటే ఎక్కువ ఉంటే రాష్ట్రం దివాలా తీసినట్టే, రాష్ట్రానికి అప్పులు పుట్టే పరిస్థితే లేదని చెప్పేసి అదే మీరు పక్కనేస్తున్న ప్రజెంటేషన్ లో కొత్త రకమైన భాష్యం ఇచ్చారు సార్. ఉమ్, అదే సార్ నేను అడుగుతున్నా సార్, 2018-19కి సంబంధించి మన రాష్ట్ర జిఎస్డిపి 8,73,721 కోట్లు ఉంటే వడ్డీ చెల్లింపులు 15,342 కోట్ల రూపాయలు సార్. మరి 2014 నుంచి 19 మధ్య చూసుకుంటే జిఎస్డిపి వృద్ధి రేటు 13.48% ఉంటే వడ్డీ చెల్లింపుల వృద్ధి రేటు 15% పెరిగింది సార్. మరి జిఎస్డిపి వృద్ధి రేటు కంటే చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్ల పరిపాలన హయాంలో yes, ఏదైతే 2% పైగా వడ్డీ చెల్లింపులు వృద్ధి రేటు ఉన్నాయి కదా సార్. మరి రాష్ట్రాన్ని దివాలా తీయించిన చంద్రబాబు నాయుడు గారా కాదా? రాష్ట్రాన్ని గబ్బు పట్టించిన చంద్రబాబు నాయుడు గారా కాదా? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని విధ్వంసం చేసిన చంద్రబాబు నాయుడు గారా కాదా? మరి 2019 నాటికి మీరు అధికారం చేపట్టే నాటికి ఖజానాలో 100 కోట్లు పెట్టిపోయారు కదా సంపద సృష్టించి. మేము అదే అడుగుతున్నాం. మేము అధికారంలోకి వచ్చేసరికి సార్ జగన్మోహన్ రెడ్డి గారు మేము 30 తారీఖున ప్రమాణ స్వీకారం చేసే టయానికి ఇదే ఈనాడు తాత రాశారు సార్, రామోజీరావు గారు రాశారు, ఖజానాలో ఉండేది 100 కోట్లే, జీతాలకు కూడా అప్పులు పుట్టిన పరిస్థితి అని చెప్పి. అవును, యనమల రామకృష్ణుడు గారు మాట్లాడారు, దొరికిన కాడల్లా చేతికి అందిన కాడల్లా అప్పులు తీసుకొచ్చాం, ఈ ప్రభుత్వానికి అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదన్నారు సార్. అవును, వారే చెప్పారు. మూలధన వ్యయం అంటున్నారు సార్. సార్ నిజంగా మూలధన వ్యయం గురించి కూడా మనం మాట్లాడాలి సార్. ఎందుకంటే అది అభివృద్ధి కోసం పెట్టేది, అది ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి. అభివృద్ధి కోసం పెట్టే ఖర్చుల్ని మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ప్రజలకు అర్థమయ్యేలా చెప్తారు. మూలధనం వ్యయం అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు పెంచేదాన్ని మూలధన వ్యయం అంటారు సార్. కరెక్ట్. మూలధన వ్యయం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కోవిడ్ లేదు సార్. అయినా సరే మొత్తంగా సంవత్సరానికి యావరేజ్ మీద తీసుకుంటే 13,860 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సార్. మనకి 2 సంవత్సరాలు కోవిడ్ ఉంది సార్. 15,632.86 కోట్ల రూపాయలు మూలధన వ్యయం మనం ఖర్చు పెట్టాం సార్. సూపర్. మరి మూలధన వ్యయంలో ఏదైతే కోవిడ్ ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ తీసుకొస్తే రాష్ట్రం విధ్వంసమైంది. విజనరీ ఎవరు సార్? నేను అడుగుతున్నా సార్, రాష్ట్రంలో మేము కట్టుతున్నటువంటి 3 పోర్టులు ప్రభుత్వ పోర్టులు సార్, ప్రైవేట్ పోర్టుల గురించి మాట్లాడలే. మూలధన వ్యయమా కాదా? మెడికల్ కాలేజీల మూలధన వ్యయమా కాదా?
ఫిషింగ్ హార్బర్ల మూలధన వ్యయమా కాదా? ఏదైతే ఫిష్ ల్యాండ్ సెంటర్ల మూలధన వ్యయమా కాదా? ఏదైతే నాడు నేడు స్కూల్ మూలధన వ్యయమా కాదా? నాడు నేడు హాస్పిటల్ మూలధన వ్యయమా కాదా? సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు ఇవన్నీ మూలధన వ్యయాలా కాదా? Yes. డైరెక్ట్ గా సమాధానం చెప్పనండి. దమ్ముంటే సమాధానం చెప్పనండి సార్. ఎవరైనా తెలుగుదేశం పార్టీలో వచ్చి దమ్ముంటే ఎల్ల మీడియాలో వచ్చి మాట్లాడమనండి సార్. ఎవరైనా ఊరికే తప్పుడు రాతలు, తప్పుడు వార్తలతోటి ఎస్ సార్ నేను అడుగుతున్నాను సార్. ఏదైతే నిన్న నీతి ఆయోగ్ రిపోర్ట్ చూపించి మాట్లాడుతున్నారు సార్. ఎస్ నేను స్ట్రైట్ గా చెప్తున్నాను సార్. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధిగా చెప్తున్నాను సార్. ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ మొత్తం చదివితే, నీతి ఆయోగ్ రిపోర్ట్ మొత్తం చదివితే, నీతి ఆయోగ్ రిపోర్ట్ లో దానికి వాళ్ళు ఒక లెక్కలేసే ముందు దానికి ఎక్కడి నుంచి సోర్స్ అనేది ఒకటి చూస్తారు సార్. కరెక్ట్. ఆ సోర్స్ ఏంటంటే 2023 సిఏజీ రిపోర్ట్ సార్. 2023 సిఏజీ ఎప్పుడు చేస్తారు సార్? 21-22కు సంబంధించినటువంటి ఆర్థిక సంవత్సరానికి చెందినటువంటి బడ్జెట్ ని 23లో ఆడిట్ చేస్తున్నారు. అవును. అది 21-22లో కోవిడ్ పాండమిక్ కదా? అవును, కరెక్ట్ గా అదే తీసుకున్నారు. ముఖ్యం కాదు సార్, రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం. అవును. ఆ రోజు మాకు రోడ్లు వేయడం ముఖ్యం కాదు సార్, రాష్ట్ర ప్రజల ఏదైతే వాళ్ళ రక్షణ మాకు ముఖ్యం సార్. కరెక్ట్. కోవిడ్ లో భవనాల పేద ప్రజల అంటే మేము ప్రజలే అంటాం. మేము అదే అంటాం సార్. రైట్. మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారికి బిల్డింగ్లు ముఖ్యమేమో, మాకు ప్రజలు ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారికి రోడ్లు ముఖ్యమేమో, మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యం సార్. ఆ రోజు ప్రజలకి తిండి, గుడ్డ, నీరు అందించడం మా ప్రథమ కర్తవ్యం సార్. వాళ్ళకి డీబీటీ ద్వారా డబ్బు అందించి వాళ్ళకి ఎలా అంటే బూస్టింగ్ లాగా వాళ్ళకి మళ్ళీ కొనుగోలు శక్తి పెంచడం ఆ రోజు మా ప్రథమ లక్ష్యం సార్. రైట్. ఇంకొక మాట సార్, ఫైనల్ సార్, ప్లీజ్ సార్, ఫైనల్ గా నేను ఒక మాట చెప్తున్నాను సార్. సో ఇవన్నీ ఉంటే వీటన్నిటిని కప్పిపుచ్చుకుంటూ సంక్షేమ పథకాలు ఇవ్వడం కోసం సార్ నేను ఒక వీడియో చూపించాలి సార్, ప్లీజ్ సార్, ప్రజలకు తెలియాలి సార్. ఎందుకంటే లోకేష్ బాబు గారు సార్ యువగలం యాత్ర పాదయాత్ర ఎండింగ్ టైంలో సార్ ఏదైతే జాఫర్ గారితో ఇంటర్వ్యూ సార్. ఎస్, ఇప్పుడు సార్ ఎవరి కాళ్ళు పట్టుకోవాలి సార్? అడిగితేనే అరెస్టులు చేసి లోపలేస్తున్నారు. 111 BNS సెక్షన్ పెడుతున్నారు. నెల్లూరులో నా మిత్రుడు ఇల్లు కూడా కొలగొట్టారు సార్. నా మిత్రుడు బాలకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు అని చెప్పి 2 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇల్లుని అకారణంగా దారుణంగా కూలగొట్టి అతను నిరాశ్రయుని చేశారే. మరి మీ కాలర్ పట్టుకుంటే బ్రతకనిస్తారా లోకేష్ గారు? మీరే అడిగారు నా కాలర్ పట్టుకోండి అని చెప్పి. ఒక్క నిమిషం సార్. ఈ రోజు 85 లక్షల మంది పిల్లలు నీ కాలర్ పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు ఏదైతే 18 సంవత్సరాలు ఉన్నటువంటి 1,40,00,000 మంది మహిళలు మీ కాలర్ పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 50 లక్షల మంది రైతన్నలు ఈ రోజు మీ కాలర్ పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 3,000 నిరుద్యోగ వృత్తి కోసం ఏదైతే యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీ కాలర్ పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. చివరి ఒక మాట సార్, ఎల్దాక డిఎస్సి గురించి ఒక మాట వచ్చింది సార్. నేను ఒక చిన్న మాట చెప్పాలి సార్. ఎందుకంటే అశోక్ నగర్ సార్, నేను హైదరాబాద్ లో దాదాపుగా 10 సంవత్సరాల పాటు నేను అక్కడే ఉన్నాను సార్, హాస్టల్స్, రెస్టారెంట్ నడుపుకొని. అక్కడ ఇప్పటికీ నిరుద్యోగ యువకులు నాతో టచ్ లో ఉన్నారు సార్. నేను ఒక కుర్రాడు మాట్లాడిన మాట సార్, చాలా బాధేసింది సార్. అక్కడ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే డిఎస్సి రాలేదు అది ఇది అన్నారు సార్. 2,36,000 ఉద్యోగాలు ఇచ్చారన్న జగన్మోహన్ రెడ్డి గారు. కాకపోతే మేము తప్పు చేశామన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించుకొని, జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే 6,000 డిఎస్సి వచ్చిండేదన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే సచివాలయాల్లో మిగిలిపోయిన పోస్టులు మొత్తం మళ్ళీ భర్తీ చేసేవాడన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే గ్రూప్ 2, గ్రూప్ 1 పూర్తయిపోయాడన్నా. వీళ్ళు దారుణంగా ఉన్నారని ఇంకొక మాట సార్. వీళ్ళు మొన్న జీవో తీసుకొచ్చారు సార్, నిరుద్యోగులకు దగా చేసే జీవో సార్. సచివాలయాలను రేషనలైజ్ చేస్తూ 40,000 మంది ఉద్యోగుల్ని, ఇది ఆ ఉద్యోగులు ఏదైతే నిరుద్యోగులు చెప్పిన మాట సార్, ఇది 40,000 మంది ఉద్యోగుల్ని ఏదైతే మదర్ డిపార్ట్మెంట్స్ కి పంపిస్తున్నారు సార్. మదర్ డిపార్ట్మెంట్స్ కి పంపించడం ద్వారా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ లేవు అని చెప్పేసి నిరుద్యోగుల గొంతు కోయడం కోసం ఈ ప్రభుత్వం ఆడుతున్నటువంటి నీచమైన క్రీడ సార్ ఇది. సచివాలయాలను నిర్వీర్యం చేయడంతో పాటుగా నిరుద్యోగులకు వెన్నుపోటు పడవడం సార్ ఇది. రైట్. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. పాషా గారు సార్, ఇది నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట్లాడారో దానికి చాలా ధైర్యం కావాలి సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అబద్ధం మాట్లాడాలి అంటే మనం చాలా ఆలోచిస్తాం. అరే నేను ఇది అబద్ధం మాట్లాడుతున్నానే అని చెప్పేసి ఆలోచించి ఆగుతాం. లేదు ఖచ్చితంగా మాట్లాడాలి అంటే దీనివల్ల ఎవరికో మంచి జరుగుతున్నది అన్నప్పుడు ఏదో చిన్న అబద్ధం ఆడతాం. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా కాన్ఫిడెంట్గా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. దాని బేస్ ఏంటో చంద్రబాబు నాయుడు గారికి ఐడియా ఉంది.
ఇందాక అన్న చెప్పినట్లు దాని బేస్ కరోనా టైం బేస్ అది. అవును. మీరు ఎంత క్యాల్కులేషన్లు తీసినా కూడా వచ్చేది అదే. ఎగ్జాంపుల్ ఆయన పెట్టుకున్నారు, ఏది కరోనా టైందే తీసుకొచ్చారు, అదే 1 year తీసుకొచ్చారు. ఆయన నీతి ఆయోగ్ని అంత పొగిడినప్పుడే సందేహాలు చాలా మందికి వచ్చినాయిలేండి, అది వేరే విషయం. కానీ సరే, ఏదేమైనప్పటికీ కూడా ఒక విషయం మాత్రం నేను చెప్పాలి సార్. ఏంటంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ప్రతి మాట గురించి మనం ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారు కేవలం కరోనాది మాత్రమే తీసుకుంటున్నారు తప్పిస్తే 14 నుంచి 19 మధ్యలో జిఎస్డిపి రేట్ ఎంత, అప్పుల్లో వృద్ధి రేట్ ఎంత, ఏదైతే ఎక్స్పోర్ట్ రేట్ ఎంత అవి చూడట్లేదు. 19 నుంచి 24 మధ్య చూడట్లా, కేవలం కోవిడ్ మాత్రమే మాట్లాడుతున్నారు. లేదు సార్, అది నేను చెప్పాలనుకుంటే ఏంటంటే, సరే లెక్కలన్నీ పక్కన పెట్టేద్దాం. లెక్కలంటే మా దగ్గర కూడా చాలా ఉన్నాయి, ఇప్పుడు చెప్పుకుంటూ కూర్చుంటే గంట అవుతుంది. గ్రౌండ్ లెవెల్లో ప్రజలు అంటే నేను భయపడ్డది మీరు చూసే ఉంటారు వీడియో, నేను ఒక చిన్న వీడియో చూపిస్తాను మీకు. నేను భయపడ్డది ఇది సార్. ఏంటి అంటే రాష్ట్ర భవిష్యత్తుని ఎక్కడ దెబ్బ కొడతాడో అనుకున్నాను, దెబ్బ కొట్టాడు. ఇది వీడియో చూడండి, ఇదొకటి ప్లీజ్ అన్న. కొంచెం మీకు ఏమైనా అర్థమైందా సార్? అదే అర్థమైంది. ఇందాక మీరు యాడ్ చూపించారు నాకు, ఆ యాడ్లో చివర్లో పనికి పోవక్కర్లేదు అన్నట్లు నాకు అనిపించింది. అంటే ఒక తల్లి ఒక కొడుకుని చెప్తుంది, చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, పనికి పోవక్కర్లేదు, నువ్వు బడికి పోతావు అన్నది. అదే కదా దాని తాత్పర్యం. ఇప్పుడు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఈమె ఏమన్నదంటే మాకు సహాయం అందుతలేదు గవర్నమెంట్ నుంచి రావాల్సింది, అందుకే పిల్లాడిని చదువు మాన్పించేసి పనికి తీసుకెళ్తున్నాను అని చెప్పేసి. నిజంగా ఈ విషయం అంటే ఈ యొక్క వీడియో కళ్ళలో నీళ్లు తెచ్చే వీడియో సార్. జగన్మోహన్ రెడ్డి గారు నాకు నచ్చేది ఎందుకు అంటే కేవలము ఆయన విద్యా వ్యవస్థని ఆయన మార్చినటువంటి పద్ధతి. దట్ ఈస్ ద రీజన్ ఐ లైక్ హిమ్. ఆ పద్ధతిని ఈరోజు మొత్తానికి బొందబెట్టేసి చంద్రబాబు నాయుడు గారు బొందబెట్టేసి ఈరోజు ఏదో 4 లెక్కలు చెప్పుకుంటా ఇది ఫలానాది ఇది ఫలానాది ఇది ఫలానాది అంటాడు. కానీ నేను సింపుల్గా ఒక విషయం చెప్తాను సార్. ఇంకొక చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయం నాకు చాలా బాధేసింది, అందుకే ఆ విషయం చెప్పాలి అవసరం. ప్రభుత్వం ఏం చేసిందో డబ్బులు ఏం చేసిందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసిందో డబ్బులు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చాలా బాధపడ్డాడు. పూర్వ ప్రభుత్వం అది చేసింది ఇది చేసింది, నేను ఆ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి రాష్ట్రాన్ని వెంటిలేటర్ తీపిచ్చినా కానీ నడిపించాలంటే మళ్ళీ 2 ఏళ్ళు పడుతుంది అని చివరికి 6 నెలల ముందు ఎలక్షన్ల ముందు మళ్ళీ పసుపు కుంకుమ అన్నట్టుగా ఒక నాటకం ఆడతాడు. నేను చంద్రబాబు నాయుడు గారి నాలెడ్జ్ కోసం, ఎందుకంటే సాక్షి టీవీ చాలా మంది చూస్తారు, మీకు తెలిసే ఉంటుంది, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, మీకు కూడా ఉన్నారు, నాకు కూడా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారికి తెలవాలి కదా సార్. అన్ని లెక్కలు చెప్పను, చాలా పెద్ద లిస్ట్ ఉంది. అమ్మఒడి 44,48,865 మందికి అందినది మొత్తం 26,067 కోట్ల రూపాయలు. ఇట్లా నేను అమ్మఒడి గురించి, మన వసతి దీవెన గురించి, విద్యా దీవెన గురించి ఒక్కొక్క పాయింట్ మీద నేను ఒక పెద్ద డిస్కషన్ చేయగలను. ఒకవేళ చూపించగలిగితే చూపించన్నా, ఇక్కడ పేర్లు ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మీరు ఏ పథకానికి ఎంతమందికి అందింది, లబ్ధిదారులు ఎంతమంది, ఎంత ఖర్చు పెట్టారు, అది ట్రాన్స్పరెన్సీ పథకం ప్రకారం ఇక్కడ చూడండి మొత్తం ఉంది. చివరిగా నేను బాటమ్ ఫిగర్లు ఒకటి చదివి వినిపిస్తా. బాటమ్ ఫిగర్లు డీబీటీ, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంటారు. అంటే ఈ దళారులు బ్రోకర్లు మధ్యలో తినకుండా డైరెక్ట్గా లబ్ధిదారుల అకౌంట్లోకి డబ్బులు వేసింది ఎంత అంటే 2,73,756 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు నిన్న బాధపడ్డారు కదా మీరు, ఏం చేసిండు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇది చేసిండు. డీబీటీ కాకుండా నాన్ డీబీటీ ఎంత అంటే 1,84,604 కోట్లు. మొత్తం డీబీటీ నాన్ డీబీటీ కలుపుకుంటే 4,58,360 కోట్లు. ఎంత సార్? 4,58,000. నేను ఇక్కడ ఒక చిన్న లెక్క చెప్పాలి, చేసిన అప్పు ఎంత? జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు ఎంత? 3,30,000 కోట్లు. చేసిన అప్పు 3,30,000. మొత్తం ఏది గ్యారెంటీలు నాన్ గ్యారెంటీలు అన్ని కలుపుకొని మొత్తం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు కేవలం 3,30,000 కోట్లు. అంటే మీరు చెప్పినట్టు 14 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు, మరి గవర్నర్ గారితో చెప్పించిన అది కాదు. కానీ అప్పులు 3,30,000 కోట్లు అయితే ఆయన ప్రజలకి డైరెక్ట్ గా అందించింది 4,00,000 ఎంత సార్? 58,000 కోట్లు. ఇది జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ, ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట. జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక తప్పు నేను ప్రతిసారి చెప్తా సార్, ఈ రోజు కూడా చెప్తా, ఆయన మార్కెటింగ్ చేసుకోలే. నిజంగా సార్ మార్కెటింగ్ చేసుకోలేదు, టెంట్లు వేయలేదు, రాజకీయ నాయకుల్ని పిలవలేదు. ఆయన ప్రతిరోజు మీటింగ్ సార్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రాని రోజు లేదు మీడియాలోకి, ఆయన బొమ్మ కనపడిన రోజు లేదు మీడియాలోకి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చేయాలి? సరే అది వదిలేద్దాం, ఇవాళ అపోజిషన్లో ఉన్నాడు కదా, ఈ రోజైనా కనిపిస్తున్నాడా? అవసరం లేకపోతే కనిపించాడు సార్, ఎందుకంటే ఆ మనిషి క్రెడిబిలిటీ అది. రైట్. సరే మేడం, సమయం మించిపోయింది, మీతో మళ్ళీ మాట్లాడించలేకపోతున్నాను, సారీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చర్చలో పాల్గొన్నందుకు పాషా గారు, శేఖర్ రెడ్డి గారు, సుజాత గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.